అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 7వ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. కానీ అదే సమయంలో కొంత పరీక్షలతో కూడుకున్నటువంటి గ్రహస్థితులు కూడా మీపై ఒకేసారి బాధ్యతలను పెంచేలా సూచిస్తున్నాయి. మీరు సాధారణంగా బలమైనటువంటి మనస్సును కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ రేపు మీ యొక్క సహనాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఉదయం నుంచే కొంత మానసిక ఆందోళన ఉండే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయాలను కూడా మీరు లోతుగా ఆలోచించే స్వభావం ఉన్నందున అవి మీ యొక్క మనస్సులో పెద్ద సమస్యలుగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి సమస్య కూడా శాశ్వతం కాదు. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే సరైనటువంటి మార్గం మీకు తానే కనిపిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో రేపు మీకు కీలకమైనటువంటి రోజు కావచ్చు. మీపై ఉన్నటువంటి పనిభారం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క పనిని అధికారులు గమనించే సూచనలు కూడా ఉంటాయి. అందుకే చిన్న తప్పిదాలకైనా చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ యొక్క స్థాయిని నిర్ణయిస్తాయి. సహచరులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన మాటలపై నియంత్రణ చాలా అవసరం. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవటం మంచిది కాదు. ఆలోచించి విశ్లేషించి ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు సంపాదించినటువంటి దానికన్నా ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా తలెత్తవచ్చు. అందుకే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆగటం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ మరియు కుటుంబ జీవిత విషయంలో అనుకూలత కూడా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారి తీయకుండా జాగ్రత్త వహించాలి. మీరు మాట్లాడే మాటలు ఎదుటివారిని బాధించే అవకాశం లేకుండా చూసుకోవాలి. వివాహితులకు కుటుంబంలో చిన్న విభేదాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రేపు మీపై బాధ్యతలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితిలో ఇవన్నీ కూడా ఒకేసారి మీపై ఒత్తిడిని కూడా పెంచవచ్చు. మీరు సహజంగా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. అదే మీ యొక్క బలం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఒత్తిడి కారణంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి సరైనటువంటి ఆహారం తీసుకోవటం, నీళ్లను ఎక్కువగా తాగటం, కొంత సమయం విశ్రాంతి ఇవ్వటం చాలా అవసరం. ఎవరి మీదనో త్వరగా నమ్మకం పెట్టుకోకూడదు. రేపటి రోజు మీకు ఒక చిన్న పరీక్ష లాంటిది. కానీ అదే సమయంలో ఒక అవకాశం కూడా. మీరు భయపడితే అది సమస్యగా మారుతుంది. ధైర్యంగా ఎదుర్కొంటే అది విజయానికి దారితీస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ఉదయం లేవగానే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. శ్రీకృష్ణుడికి పాలు లేదా వెన్న నైవేద్యం పెట్టడం, హనుమాన్ చాలీసా చదవటం కూడా శుభప్రదం. పేదలకు ఆహార దానం చేయటం, గుడిలో నూనె దీపం వెలిగించడం మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. నల్ల నువ్వులను దానం చేయటం కూడా శుభకరం. చివరిగా అనుకూలంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేదలకు ఆహార దానం చేయటం శుభప్రదం. గుడిలో నూనె దీపం వెలిగించడం ద్వారా సానుకూల ఫలితాలు కూడా వస్తాయి. అదేవిధంగా శక్తిని బయటకు తీసేందుకు మీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం మాత్రమే. మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ యొక్క సహనం, మీ యొక్క పట్టుదల ఇవే మీ యొక్క విజయానికి ప్రధానమైనటువంటి ఆయుధాలు. కష్టాలకు భయపడకుండా ముందుకు సాగండి. అదేవిధంగా ఉదయం కొంత ఒత్తిడి, గందరగోళంగా అనిపించినా రోజు క్రమంగా ముందుకు సాగే కొద్దీ మీలో ఒక స్పష్టత కూడా పెరుగుతుంది. మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా ఉద్యోగం లేదా
వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో స్పష్టత కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసినటువంటి ఒక పని కూడా రేపు పూర్తి చేయాలనే ఆలోచన ఏర్పడుతుంది మరియు దానిని పూర్తి చేయడానికి మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఈ యొక్క సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తీసుకువస్తుంది. అయితే ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కంటే క్షణం ఆగి ఆలోచించడం చాలా మంచిది. అదేవిధంగా అందరి మాటలను నమ్మటం మంచిది కాదు. మీ యొక్క అంతరాత్మ ఏమంటుందో అదే వినండి. సాయంత్రం సమయానికి కుటుంబ విషయాలు మీ యొక్క దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీ యొక్క సహాయాన్ని కోరవచ్చు లేదా ఒక సమస్యను మీ ముందుకు తీసుకురావచ్చు. ఆ సమయంలో మీరు కోపంగా స్పందిస్తే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే సహనం పాటించడం చాలా అవసరం. మీరు ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. ప్రేమ బంధాలలో కొంత అపోహాలు ఉన్నప్పటికీ అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మరో ఖర్చు కూడా రావచ్చు. అందుకే మీ యొక్క చేతిలో వచ్చే డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆరోగ్యపరంగా చూస్తే సాయంత్రం తర్వాత అలసట ఎక్కువగా అనిపించవచ్చు. రోజు మొత్తం పనిచేసినటువంటి తర్వాత శరీరానికి విశ్రాంతి చాలా అవసరం.